సో ఎస్ హలో గైస్, వెల్కమ్ టు రోహిత్స్ అకాడమీ. గ్రూప్ 1 కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఏపీలో, సో స్కోర్ ని బూస్టప్ చేయడానికి ఒక చిన్న థింగ్ ని మేము ముందుకు తీసుకొచ్చామండి. ఇందులో మనకి 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అలాగే పేపర్ 2. దీని వెయిటేజ్ 120 మార్క్సే, ఇక్కడ కూడా 120 మార్క్సే. ఖచ్చితంగా మీరు ప్రిలిమ్స్ లో క్వాలిఫై అవ్వాలి అన్నంటే పేపర్ 2లో మీకు ఇక్కడ స్కోర్ ని ఇంక్రీజ్ చేసి సేమ్ టైం ఈజీగా క్వాలిఫికేషన్ ఎలా జరుగుతుంది మేడం అనేది మనం ఈరోజు వీడియోలో నేర్చుకుందాం. అవుట్ ఆఫ్ 120లో మీకు పేపర్ 2లో 60 to 50 మార్క్స్ మీరు ఈజీగా గెయిన్ చేయొచ్చండి. లాస్ట్ టైం మీరు తీసుకున్న కట్ ఆఫ్లు చూస్తే ఇట్స్ అరౌండ్ జనరల్ మనకి 90 కట్ ఆఫ్ ఉంది, కరెక్టా? ఇక్కడ మీరు 50 నుంచి 60 మార్క్స్ ని తెచ్చుకోగలుగుతున్నారు అన్నంటే 30 to 40 ఆర్ఎల్స్ ఇంకొంచెం 40 to 50, కొంచెం మనం ఇక్కడ 120లో 1/3% తెచ్చుకోగలిగిన, ఒక 30% జనరల్ స్టడీస్ నుంచి తెచ్చుకోగలిగిన, మిగిలినంతా మ్యాథమెటిక్సే కీ రోల్ ప్లే చేస్తుందండి. సో మీరు ఒకసారి ఇక్కడ సిలబస్ ని చూడగలిగితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఇస్తున్న జనరల్, మెంటల్, సైకలాజికల్ ఎబిలిటీస్ లో అవుట్ ఆఫ్ 17 టాపిక్స్ లో చాలా ఇంపార్టెంట్, ఒకసారి జాగ్రత్త చూడండి. అవుట్ ఆఫ్ 17 టాపిక్స్ లో మీకు 15 టాపిక్స్ ఓన్లీ మ్యాథమెటిక్స్ పార్ట్ నుంచే వచ్చాయి. 15 టాపిక్స్ ఓన్లీ మ్యాథమెటిక్స్ పార్ట్ నుంచే వచ్చాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ 15 టాపిక్స్ ని మనం స్పెషల్లీ ఫర్ గ్రూప్ 1 కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీటన్నింటి మనం చాలా డీటెయిల్డ్ గా, క్రిస్టల్ అండ్ క్లియర్ గా మనం చాలా డీటెయిల్డ్ గా యాప్ లో యాడ్ చేయడం జరిగింది. ఇంకొక విషయం నేను అనౌన్స్ చేస్తున్నాను, సో మీకు అప్పుడప్పుడు లైవ్స్ కూడా జరుగుతూ ఉంటాయండి యూట్యూబ్ లో. మీరు అక్కడ ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగొచ్చు. ఇంకొక విషయం, సీసాట్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి, విచ్ మీన్స్ యూపీఎస్సి రాసే వాళ్ళందరికీ సీసాట్ పేపర్ కొంచెం మీకు కష్టంగా అనిపిస్తుంది. నార్త్ సైడ్ అలా తీసుకుంటే వాళ్ళకి ఎక్కువ హిందీ మీడియం అలవాటు ఉంటుందండి. ఈ సీసాట్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఎలా ట్రబుల్ ఉంటుందో సేమ్ మీకు కూడా గ్రూప్ 1 కి ఆర్ఎల్స్ గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి మీకు జనరల్ స్టడీస్ తో ఎక్కువ ప్రిపరేషన్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం కూడా మీరు అక్కడే స్పెండ్ చేస్తారండి. కానీ దానితో పాటు మీరు ఇంకొంచెం స్కోర్ ని బూస్టప్ చేసుకొని ఆర్ఎల్స్ ప్రిలిమ్స్ లో క్వాలిఫై అవ్వాలి అన్నంటే ఈ టాపిక్స్ అన్నింటినీ, విచ్ మీన్స్ మ్యాథమెటిక్స్ మీద, సో ఏదైతే పార్ట్ మీకు మెంటల్ ఎబిలిటీలో అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్ మీకు మెన్షన్ చేశారో దానికోసం మీరు ఇప్పుడు వెచ్చిస్తున్న టైం కన్నా ఇంకొంచెం మీరు పెంచగలిగితే ఖచ్చితంగా మీరు స్కోర్ ని బూస్టప్ చేయొచ్చండి. ఎందుకు చెప్తున్నాను అనంటే జనరల్ స్టడీస్ లో ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ తీసుకోండి, హిస్టరీ తీసుకోండి, జాగ్రఫీ తీసుకోండి, పాలిటీ తీసుకోండి, ఎకానమీ ఆర్ కరెంట్ అఫైర్స్, వాట్ ఎవర్ ద టాపిక్స్ విచ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద జనరల్ స్టడీస్, ఎక్కడో ఒక చోట చిన్న కన్ఫ్యూజన్ అయినా మీకు ఉంటుంది, కరెక్టా? ఫర్ ఎగ్జాంపుల్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అని 4 ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, ABCD 4 పార్ట్స్ మీకు ఇచ్చారు. ఇందులో ఏ ఒక్కటి తెలియకపోయినా, తెలిసిన 3 కాన్సెప్ట్లు ఆర్ఎల్స్ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ ని మనం ఆన్సర్ చేయలేము. ఎందుకంటే AB కరెక్ట్, BC కరెక్ట్, CD కరెక్ట్, ఇలా మనకి థియరిటికల్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా 50-50 ఛాన్సెస్ ఉండే క్వశ్చన్స్ అట్లీస్ట్ 10 to 20 క్వశ్చన్స్ ఉంటాయండి మీకు ఎగ్జామ్ లో. బట్ మ్యాథమెటిక్స్ అలా కాదు. మీరు ఏదైతే ఫార్ములా నేర్చుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ తీసుకోండి, ఖచ్చితంగా ఎనాలిసిస్ బేస్డే ఉంటుందండి. మొత్తం ఎనాలిసిస్ బేస్డే. ఇక్కడ 2 or 3 ఫార్ములాస్ ఉంటాయి టాపిక్ మీద, మహా అంటే ఒక 4-5 ఫార్ములాసే ఉంటాయి. ఈ ఫార్ములాస్ ని వాళ్ళు ఎలా అడుగుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ అండ్ వర్క్ తీసుకున్నారు అనుకోండి, టోటల్ వర్కే మనం ఆల్వేస్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. ఎన్ని రోజులు పట్టింది, ఎంత టైం పట్టింది, ఎంతమంది మ్యాన్ పవర్ కావాలి, ఎంత ఎఫిషియన్సీ కావాలి, ఇక్కడికి నుంచి మీకు దాటిపోదండి. ఇందులో నుంచే పైప్స్ అండ్ సిస్టమ్ తీసుకుంటే ట్యాంక్ కెపాసిటీ ఎంత, ఎన్ని గంటల్లో నింపగలుగుతుంది, ఆర్ఎల్స్ లీకేజ్ ఉంటే పరిస్థితి ఏంటి, అక్కడ కూడా అంతే, మ్యాన్ పవర్ ఎంత ఉంది, ఇఫ్ ఇన్ కేస్ డిస్ట్రాయ్ చేస్తే పరిస్థితి ఏంటి. ఈ ఒక్క చిన్న కాన్సెప్ట్ లోనే ఎంటైర్ కాన్సెప్ట్ అంతా రీకాల్ అవుతూ ఉంటుందండి. యావరేజెస్ కూడా అంతే, ఎంతమంది ఇన్ అయ్యారు, ఎంతమంది అవుట్ అయ్యారు, ఇంక్లూడింగ్ ఎక్స్క్లూడింగ్, ఆర్ఎల్స్ ఇంటర్చేంజ్ అంటాము, టోటల్ యావరేజ్ ఎంత అంటాము. సో ఇలా ఎఫిషియన్సీ ఇంటూ టైం పీరియడ్ టోటల్ వర్క్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం, కరెక్టా? ఇలా మీకు అర్థమెటిక్ లో మీరు ఏ టాపిక్ ని తీసుకున్నా జనరల్ ఇష్యూస్ కి సంబంధించి, లైక్ మనం ఎలా అయితే యూజువల్ గా బయట ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ దగ్గర మనం అప్పు తెచ్చుకుంటున్నామండి, ఎంత పర్సంటేజ్, అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇంక్లూడ్ చేశారు, మనము ఎంత కట్టాలి, ఎంత టర్మ్ పీరియడ్ వరకు తీసుకున్నాం, ఇలా అన్ని సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్, అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఏదైతే పర్సంటేజెస్ మీరు నేర్చుకుంటారో ఈ పర్సంటేజెస్ నుంచే మీకు ఎంటైర్ టాపిక్స్ అన్ని కొంచెం ముందుకెళ్ళి చేయగలిగితే సింపుల్ ఇంట్రెస్ట్. ఇందులోనే ఇంకొంచెం ఎక్స్టెండ్
అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇలా మీరు ఎనాలిసిస్ చేయగలిగితే చాలా కష్టంగా అనిపించింది మీకు ఈ టాపిక్స్. కానీ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి మీరు ఈ టాపిక్ లో నుంచి ఇంకొంచెం ఎనాలిసిస్ మీరు చేస్తున్న సాధన ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం పెంచుకోగలిగితే ఇక్కడ మనకేమవుతుంది అంటే ఈ టాపిక్స్ ఈజీ అవుతాయండి. సో ఇలా మీరు అర్థమెటిక్ ని వదిలేయకుండా కొంచెం పట్టు తెచ్చుకొని ఇప్పుడు వెచ్చిస్తున్న టైం కన్నా ఇంకొంచెం టైం ని స్పెండ్ చేయగలిగితే విల్ స్కోర్ ఆన్ అర్థమెటిక్. కమింగ్ టు ద ప్యూర్ మ్యాథ్స్ అండి, ఈ ప్యూర్ మ్యాథ్స్ లో మీకు ఫార్ములాసే కీ రోల్ ప్లే చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యు నో ద ఫార్ములా, ఇక్కడ ఇంకెందుకు నేను దీన్ని స్ట్రెస్ చేస్తున్నాను అంటే ఎగ్జామ్ రాసేటప్పటికి 50 to 60% ఆఫ్ ద పీపుల్ అమ్మో ప్యూర్ మ్యాథ్స్ అనే భయంతోనే ఎగ్జామ్కి వెళ్తారండి, కరెక్టా? బట్ ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ లో అంత జిఎస్ నేర్చుకోగలిగిన మీరు ఈ ఫార్ములాస్ ని ఖచ్చితంగా నేర్చుకోగలిగితే ఇక్కడ మీకేమవుతుంది అంటే జస్ట్ సబ్స్టిట్యూట్ ద ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ మీ ట్రిగ్నోమెట్రీ తీసుకున్నారు అనుకోండి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ సీకెన్ స్క్వేర్ టీటా, 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ కొసికెన్ స్క్వేర్ టీటా. బట్ ఈ ఫార్ములాస్ ని మనం ఎక్కడ అప్లై చేస్తున్నాము? అలాగే మనం క్లాస్ లో చాలా డీటెయిల్ గా చెప్పాను, 30-60-90 రేషియో అండి. ఇక్కడ నుంచి మనము ఎలాంటి మోడల్స్ వచ్చినా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే 45-45 ఒక ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఏదైనా ఒక సైడ్ మీకు తెలిస్తే ఈక్యులేటరల్ ట్రయాంగిల్ కానీ ఆర్ఎల్స్ రైట్ యాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఇలా ఏదైనా వాల్యూస్ తెలిస్తే కమింగ్ టు ద 3D పార్ట్ అండి, 3D పార్ట్ 2D పార్ట్ మెన్సురేషన్కి వెళ్తున్నాము అనంటే ఇందులో మనం 2D 3Dగా డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. ఏదైతే 2Dలో 2 డైమెన్షన్ నుంచి 3 డైమెన్షన్కి వెళ్తున్నామో ఏం ఇంక్లూడ్ అవుతుంది? హైట్ ఇంక్లూడ్ అవుతుంది. ఇక్కడ ఏమంటాం మేడం? ఏరియా అంటాము, పెరిమీటర్ అంటాం. ఇక్కడ ఏమంటాము? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా. ఏదైతే ఏరియా ఉంటుందో ఇక్కడ మొత్తం ఫిల్ అవుతుంది కాబట్టి వాల్యూమ్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ ఫార్ములాస్ ప్రతి డయాగ్రామ్ కి మీరు నేర్చుకోగలిగితే ఆర్ఎల్స్ కొన్నిసార్లు రీసైకిల్ చేస్తాడు, రీకాస్ట్ చేస్తాడు అని అంటాడు, అక్కడ వాల్యూమ్స్ ని మనం ఈక్వల్ చేయగలగాలండి. ఎందుకంటే ఒక ఏదైనా ఒక పార్టికల్ ని మనం మౌల్డ్ చేస్తున్నప్పుడు ఈ మౌల్డ్ నుంచి రీమౌల్డ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూమ్ ఏమాత్రం మారదు, మొత్తం కరిగించి ఇంకొకటి చేస్తాడు అని అంటాడండి. సో ఇలా మనం మెన్సురేషన్ ని కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. జామెట్రీకి వెళ్తున్నాము అనంటే ఇక్కడ మీకు ఏ టాపిక్స్ అయితే ఉంటాయో లైక్ 2Dలో ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, సర్కిల్స్, పాలిగాన్స్ ఇక్కడ కూడా అవన్నీ ఇంక్లూడ్ అవుతాయండి. సర్కిల్స్ అలాగే ట్రయాంగిల్స్ ఏదైతే మీకు సైడ్స్ మారుతూ వస్తుంటాయి, 3 sides 4 sides ని క్వాడ్రిలేటరల్ అంటాము. ఇక్కడ ఇంకొంచెం ముందుకెళ్తే పాలిగాన్స్ అంటాం. ప్రతిదానికి ఫార్ములాస్, డయాగ్నల్స్ ఎన్ని, అలాగే ఎన్ని సైడ్స్ ఉంటాయి ఒక పాలిగాన్ లో, ఇంటీరియర్ యాంగిల్ సమ్ ఎంత, ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్. క్వాడ్రిలేటరల్కి వచ్చేటప్పటికి ఏరియా, పెరిమీటర్, అది రాంబస్ అవ్వచ్చు, అలాగే ట్రెపీజియం అవ్వచ్చు, పారలలోగ్రామ్ అవ్వచ్చు. ఇంకా లైన్స్ అండ్ యాంగిల్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. లైన్స్ అండ్ యాంగిల్స్ వీటన్నిటికీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీని అక్కడ ఇచ్చిన డయాగ్రామ్ ని బట్టి, అక్కడ ఇచ్చిన క్వశ్చన్ ని బట్టి మనం సబ్స్టిట్యూట్ చేయగలగాలి, సరిపోతుంది. స్టాటిస్టిక్స్, ఫార్ములా బేస్డ్, మీను, మోడ్, మీడియన్. అలాగే మీకు ఏ టాపిక్ గురించి మెన్షన్ చేస్తున్నా, ఆల్జీబ్రా కూడా అంతేనండి. సో ఆల్జీబ్రా కూడా మీకు ఏదైతే A²B² చాలా లాస్ట్ ప్రీవియస్ సెషన్స్ లో మనం ఆల్రెడీ కొన్ని PYQs కూడా చేసామండి. సో ఎలా అడుగుతున్నాడు మిమ్మల్ని, అంతకు ముందు ఎలా అడిగారు, ఇంకా లెవెల్ పెంచితే ఇంకెలా అడుగుతారు. ఇక్కడ కూడా కంప్లీట్ గా ఫార్ములాస్ ఏనండి, మొత్తం క్యాలిక్యులేషన్ చేయక్కర్లేదు. ఆ ఫార్మాట్ ని మీరు గుర్తుపట్టగలిగినా సరిపోతుంది. ఇలా మనం ప్యూర్ మ్యాథ్స్ ని చేసుకుంటూ విచ్ మీన్స్ సో అలా ఫార్ములాస్ ని మనం గుర్తుపెట్టుకోగలిగితే మనం స్కోర్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకొక పార్ట్ ఉంటుందండి మీకు, రీజనింగ్ ఉంటుంది, అవునా? సో అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, అలాగే రీజనింగ్ పార్ట్కి వచ్చేటప్పటికి అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్ ఇక్కడ నాన్ మ్యాథ్స్ అనే ఒక వేరియేషన్ ఏమి ఉండదు, ఆల్మోస్ట్ అందరూ చేయగలుగుతారు, కరెక్టా? బట్ ఇక్కడ ఏంటి అనంటే ఈ టైం ని సేవ్ చేసుకొని ఇక్కడ మనం స్పెండ్ చేయగలిగితే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండి. సో మన క్లాసెస్ ని చూడండి, అలాగే మన యాప్ లో ఉన్న మొత్తం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఎలా పర్చేస్ చేయాలి మేడం అంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేయండి. ఇంకొక విషయం నేను రీకాల్ చేస్తాను, లైవ్స్ జరుగుతున్నప్పుడు మీరు క్వశ్చన్స్ అడగొచ్చు. సేమ్ టైం మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద డౌట్ ఉంది అనంటే మీరు మెన్షన్ చేయొచ్చు, మేము ఆ డౌట్స్ ని కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాం. సో ఆల్ ద వెరీ బెస్ట్. మనకి ఎగ్జామ్ అనేది అక్టోబర్ 1st వీక్ లో ఉంటుంది అనేది ఒక అనాలిసిస్ అండి. సో చాలా తక్కువ టైం ఉంది. ఇప్పుడు మనం ప్రిలిమ్స్ ని క్వాలిఫై అయితేనే దెన్ వీ కెన్ గో ఫర్ ద డిస్క్రిప్టివ్ మోడల్ కదా. ఇప్పుడు ప్రిలిమ్స్ ని క్వాలిఫై అవ్వాలి అనంటే మీకు స్కోరేనండి. ఈ తక్కువ టైంలో ఎంత మనం స్కోర్ ఇంప్రూవ్ చేసుకోగలిగితే విచ్ మీన్స్ ఎక్కడ మనం టైం స్పెండ్ చేయాలి, కొన్నిసార్లు తెలియక కూడా
టైంని స్పెండ్ చేస్తాం, ఎక్కువ ప్రిపేర్ అవుతాం. బట్ ఆ ప్రిపరేషన్ అనేది ప్రాపర్ వేలో లేకపోతే మనకి కష్టమైపోతుందండి. సో ఇక్కడ మీరు మ్యాథమెటిక్స్లో ఇప్పుడున్న టైం కన్నా ఇంకొంచెం మోర్ టైం స్పెండ్ చేయగలిగితే, మీరు ఏదైతే భయం అని పక్కన పెట్టేసిన ఒక టాపిక్ ఉందో అదే మీ స్కోర్ని పెంచొచ్చు, అదే మిమ్మల్ని బూస్టప్ చేసి మిమ్మల్ని ప్రిలిమ్స్లో క్వాలిఫై చేసి అప్ టు జాబ్ వరకు నడిపిస్తుందండి. సో ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ని వదిలేయొద్దు. మీకు ఏదైతే పార్ట్ మెంటల్ ఎబిలిటీ అనే సిలబస్లో మెన్షన్ చేశారో, ఇక్కడ ఇస్తున్న టాపిక్స్ ఉన్నాయి కదా అండి, అవుట్ ఆఫ్ 15 టాపిక్స్ని మీరు ఖచ్చితంగా మోర్ టైం స్పెండ్ చేసి చేయగలిగితే, కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ చేయగలిగితే ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ స్కోర్. డన్. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. సేమ్ టైం మన దగ్గర స్పెషలీ ఫర్ మెంటల్ ఎబిలిటీ గ్రూప్ 1 పీపుల్కి కోర్స్ అనేది మేము లాంచ్ చేశాము. అది మీకు యాప్లో అవైలబుల్గా ఉంది. యూ కెన్ పర్చేస్ దేర్. డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. డన్. థ్యాంక్ యూ సో మచ్.